నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ సురేష్ కట్ట. ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి పొలిటికల్ వార్ కొనసాగుతుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ నాయకులు ఒక్కొక్కరిపైన వ్యక్తిగత దూషణల వరకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ఏదైతే జరుగుతున్నటువంటి తీరు, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి మాటల యుద్ధం మొత్తానికి ప్రజల్ని కొంతమేర ఆందోళనకరమైనటువంటి పరిస్థితికి నెట్టేసేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తానికి పొలిటికల్ హీట్ ఎక్కిపోతుంది. అంటే ముందస్తు వెళ్తుందంటే ముందస్తు ఎలక్షన్స్ ఏమీ లేవు. కాకపోతే ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారా రాజకీయ నాయకులు అలాగే పార్టీలు అనే సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ సభలు సమావేశాలు అలాగే కీలక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాల్లో ఉపద్ఘాతం కావచ్చు, లేకుంటే దిశానిర్దేశం కావచ్చు, ఏది చేసినప్పటికీ కూడా మాటల యుద్ధం మాత్రం కొనసాగుతుందని చెప్పాలి. దీనికి సంబంధించి మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. మనకు టీడీపీ నాయకులు నవీన్ కుమార్ గారు, అలాగే వైసీపీ నాయకులు వరప్రసాద్ గారు ఉన్నారు. వరప్రసాద్ గారు, చెప్పండి సార్. ఏదైతే టీడీపీకి సంబంధించి మొత్తానికి రోజుకు వినూత్నమైన నిరసన చేపడుతోంది. ఇప్పుడు కూడా ఆల్రెడీ నిరసన కొనసాగుతుంది. వారి నిరసన చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా. ఇవన్నీ పరిణామాలు ఎలా చూస్తారు మీరు? స్టూడియోలో ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు సార్. నిరసన అన్నది ఈ రకంగా ఎవరు చేయరండి. ఈ రకంగా క్యాండిల్ సర్వీసు, క్యాండిల్ లైట్స్ వెలిగేయటం అన్నది వేరే చిహ్నంగా మేము భావిస్తాం. మేము గత 40 సంవత్సరాలుగా ఉద్యమాలు చేశాం. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లో, అదేవిధంగా అమరావతిలో ఇళ్ల స్థలాల కోసం 1000 రోజులు పైగా నిరసన దీక్ష చేశాం. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ అన్నది మరి వాళ్ళకి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అయితే నాకైతే తెలియదు. కానీ క్యాండిల్ లైట్ సర్వీస్ అన్నది ఏది శ్రద్ధాంజలి ఘటించే వాళ్ళకి, ఏదైనా బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన వాళ్ళకి ఈ రకంగా క్యాండిల్ లైట్స్ మేము చేస్తా ఉంటాం. మరి ఈ క్యాండిల్ లైట్స్ నిరసన ఏంటో నాకు అర్థం కాలేదు సార్. ఎవరైనా మరి స్టూడియోలో ఉంటే వాళ్ళు వివరించగలరని ప్రార్థిస్తుంది. నమస్కారం అండి నాగలక్ష్మి గారు. ఇప్పుడు ఏదైతే నిరసన తెలియజేస్తారు కదా, ఆ నిరసన దేనికోసం అనేది వైసీపీ ఒక ప్రశ్న ఇస్తుంది. యాక్చువల్ గా వాళ్ళకే తెలియాలండి ఆ నిరసన ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు అని. యాక్చువల్ గా ఎక్కడైనా ఇప్పటి వరకు మేము చూసింది ఏంటంటే, ఎక్కడైనా బాంబ్ బ్లాస్టింగ్స్ లో గానీ, ఎక్కడైనా అఘాయిత్యాలు గానీ, లేకపోతే ఏదైనా అన్ఫార్చునేట్లీ జరిగిన సిచ్యువేషన్ లో చనిపోతే వాళ్ళకి న్యాయం జరగాలనో ఆ రకంగా ఇప్పటి వరకు క్యాండిల్ ప్రదర్శనలు అనేవి జరగడం అనేది చూసాము. ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకి మాత్రమే తెలియాలి. మనం ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళు క్యాండిల్ ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళంతటా వాళ్ళు చెప్తే బాగుంటుంది. అదే ఏమన్నా ఇంకా సైన్స్ ప్రకారము, లేకపోతే ఆధ్యాత్మికం సైడ్ ఎవరన్నా పెద్దలు గురువులు ఏమన్నా చెప్తే ఏమన్నా చేస్తున్నారో లేకపోతే ఏంటనేది ఇంకా వాళ్ళకే తెలియాలి. నవీన్ కుమార్ గారు, రైట్. ఈ క్యాండిల్ అనేది, వెలుగు అనేది, దీనికోసం నిరసన తెలియడం అనేది ఇది ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది వైసీపీ ప్రశ్న. ఏంటండి ఈ క్యాండిల్ వెలిగించి ఇలా నిరసన తెలపడం అనేది శ్రద్ధాంజలి ఘటిస్తానో లేకుంటే ఇంకో కోణంలో ఆ టైంలో చేస్తారు కదా ఇలాంటి నిరసన, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది వైసీపీ సూటి ప్రశ్న. అందరికీ నమస్కారం. లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఈ క్యాండిల్ ఇందాక క్యాండిల్ వెలిగిస్తుంటే వేరే రకరకాలుగా చెప్తున్నారు. ఎవరు నిరసన అంటే నిరసనలో రకరకాల పందాలు ఉంటే అందులోని భాగంగానే మరి ఈ రోజున ఈ ఎవరైతే ఈ సైకో జగన్ గారికి వెలుతురు కనిపించాలనే ఉద్దేశంతో మరి మా నాయకులు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మరి 7 నుంచి 7:05 వరకు కూడా లైట్లు ఆర్పి క్యాండిల్ గానీ అలాగే టార్చ్ లైట్లు వేసి మా నిరసన మేము చెప్పడం జరుగుతుందండి. రైట్, అర్థమైందండి వరప్రసాద్ గారు. వరప్రసాద్ గారు, సైకో అన్న వార్డుని విరమించుకోవాలండి. ఆ తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే ఉన్నారో సైకో సీఆర్ రాజ్యాంగబద్ధమైన పోస్టు ఉన్నారు. తక్షణమైన క్షమాపణ చెప్పాలి. సైకో అన్న వార్డుని విరమించుకోవాలి. ఈ రోజు నాళ్ళు లైట్లు క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తున్నారంటే ఎన్టీ రామారావుకి నివాళులు అర్పిస్తున్నారా, చంద్రబాబు నాయుడికి నివాళులు అర్పిస్తున్నారా, లోకేష్ కి నివాళులు అర్పిస్తున్నా తెలియపరచాలండి. హలో నవీన్ గారు చెప్పండి. నివాళులర్పించడం అన్నది ముందు మీరు ఆ మాట ఉపసంహరించుకోవాలండి. ఇప్పుడు మా నిరసన లైట్లు ఎవరైనా వెలిగిస్తే లైట్ అవగాహన వెలిగిస్తారు. లైట్లు ఎవరైతే వెలిగిస్తారో మా ట్యాంక్ బండ్ లో చాలా మంది చనిపోయినప్పుడు, బాంబ్ బ్లాస్టులు జరిగినప్పుడు క్యాండిల్ లైట్లతో మేము శాంతి యాత్రలు చేస్తాం. అంతేగాని క్యాండిల్ లైట్లు ఎవరు చేయరు. మీ సీనియర్లు అడగండి.
అట్లా కాదు సార్. ఇప్పుడు మా నాయకుడు లోపల ఉన్నాడుగా, మేము ఈ లైటింగ్ తో మా నిరసన మేము తెలియజేస్తున్నామండి మా నాయకులు చెప్పినట్టుగా. ఉద్యమాలు చేసే స్టైల్ వేరండి. ఉద్యమాలు చేసే స్టైల్ అసలు క్యాండిల్ లైట్ సర్వీస్ ఎవరు చేస్తాడు? చచ్చిపోయినట్టు చేస్తారు. ఇంకా పక్క భాషలో మాట్లాడాలంటే మేము ఇంకా గౌరవంగా మాట్లాడుతున్నాం. ఎవరు చచ్చిపోయాడు అలాగే అనుకుంటే ఆ మాట అలాగే వస్తుంది. క్యాండిల్ లైట్ సర్వీస్ అన్నది హిందువులో గానీ, క్రిస్టియన్స్ లో గానీ, ముస్లింస్ లో గానీ ఎవరైనా చనిపోతే, లేకపోతే తీవ్రంగా ఎవరైనా రేప్ చేసి చంపితే, లేదా బాంబ్ బ్లాస్ట్ చనిపోతే అప్పుడు క్యాండిల్స్ అన్ని పట్టుకొని రోడ్డు ఎక్కుతారు శాంతి ర్యాలీ. అది గ్రహించుకోండి, చెప్పండి మీ హెడ్స్ కి. నాగలక్ష్మి గారు, టీడీపీ వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారనుకుంటున్నారా మీరు? ఎవరికి వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు మాటలు విసురుకోవడం తప్ప ఇంకొకటి ఏం చెయ్యట్లేదండి. ఇప్పుడు వాళ్ళు శాంతియుత ర్యాలీ చేసుకుంటున్నారు. శాంతియుత ర్యాలీ వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళు ఇప్పుడు పాప సోదరుడు అన్నకి క్లారిటీ అనేది ఉందో లేదో తెలియకపోయినా అధిష్టానాన్ని అడిగి క్లారిటీగా చెప్తే బాగుండేది. కేవలం దారి కల్పించడం కోసము అని అంటే ఇదేమి పాతకాలం కాదు కదా. పాతకాలంలో అయితే కార్తీక మాసంలో దారి చీకటి పడిపోతుంది కాబట్టి త్వరగా ఇళ్ల ముందు దీపం పెడితే దారి కనపడుతుంది. ఒకవేళ త్వరగా ఏదన్నా నీడకెళ్ళి ఆ రోజు విశ్రమించడానికి చేయడానికి అన్నట్టు. ఈ రోజు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇంకొక మార్గాన్ని ఎంచుకుని ఉన్నట్టయితే బాగుండేది. కానీ వాళ్ళు చేస్తున్నా మరి అలాగే అధికార పార్టీ అయినటువంటి సోదరులు కూడా ఆ రకంగా ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు అంటే మనం మాట్లాడడం అనేది కూడా తప్పేగా. ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు మాట్లాడారని మనం కూడా మాట్లాడితే రెండు జంతువులకి మధ్య తేడా ఏముంది? వాళ్ళు జంతువులాగా మనం జంతువులాగా ఉన్నట్టు అయిపోతుందో తప్ప క్లారిటీ లేకుండా తప్పు ఒకళ్ళు చేశాం కదా అని రెండు వాళ్ళు చేసినట్టు కూడా ఉంటది. మనకి వాళ్ళకి తేడా ఉండాలి అంటే ఏదన్నా మంచిగా చెప్పాలి. ఇప్పుడు ఏదో అన్నారు ఇంకోటి ఏదో మాట్లాడినట్టు అయిపోయింది తప్ప క్లారిటీ అనేది ఎక్కడా లేదు. వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. ఇప్పుడు ర్యాలీ ఎందుకు చేస్తున్నారని వీళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది ఈ అధికార పార్టీలకు కూడా తెలియాలి కదా. పర్మిషన్ ఇచ్చారు కదా ర్యాలీ చేసుకుంటానికి, ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది మరి అధికార పార్టీ తెలియకుండా వాళ్ళు మాట్లాడకూడదు, తెలుసుకోకుండా వీళ్ళు మాట్లాడకూడదు. సరే ఎన్నో వాళ్ళ నాయకుడు లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక బాధతోటి రావాలి అని శాంతియుత ర్యాలీ కింద చూపించచ్చు. కానీ చెయ్యడానికి ఇది మామూలుగా ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్ అలా ఉన్నది కాబట్టి మనం ఆ కోణంలోనే ఆలోచిస్తాము. అయితే ఇప్పుడు కొత్త పందాకి తెరదీసిందని ఆలోచించాలి. కానీ నాగలక్ష్మి గారు ఇక్కడ ఒకటి ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పోస్టులు చూస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ చీకట్లోకి వెళ్ళింది అనే కోణంలో ఇలాంటి నిరసన తెలియజేస్తున్నాం, చీకటి నుంచి వెలుగులోకి రావాలని చెప్పేసి ఈ వెలుగు క్యాండిల్ వెలిగిస్తున్నామని చెప్పేసి మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఇది. ఆంధ్ర రాష్ట్రము ఈ రోజు చీకట్లోకి వెళ్ళింది అని వీళ్ళు ఈ రోజు చెప్తే కాదు సార్. 4.5 ఏళ్ళు అయిపోయింది. కొత్తగా ఏర్పడినటువంటి పాత పేరుతోటి రాజధాని లేనటువంటి రాజధాని ఏదో తెలియనటువంటి అధికారులు గల్లంతున్నటువంటి రాజధాని కొత్త రాష్ట్రం మంది. రాజధాని లేదు, పాత పేరు, కొత్త రాష్ట్రం ఏంటో తెలియదు. ఈ వ్యవస్థలో వాళ్ళైనా 4.5 సంవత్సరాలు ఖాళీగా ఎందుకు కూర్చున్నారు? వీళ్ళైనా ఇప్పటి వరకు ఈ రకమైనటువంటి దుస్థితిని తీసుకురావడానికి అధికారం పార్టీ ఏం చేస్తుంది? 4.5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు క్యాపిటల్ ఇవ్వలేకపోయింది రాష్ట్రము. ఆ ప్రజలందరూ అసలు పక్క రాష్ట్రాలకు వెళ్తే నీదే క్యాపిటల్ లేదు మీకు ఇప్పటి వరకు అని చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి. అధికారం ఏం చేయబోతే రోడ్లు వేయబోతే రోడ్లు లేవు, వ్యవస్థ లేదు, ఫ్యూచర్ లేదు, రేపొద్దున భవిష్యత్ తరాలు ఏమవుతాయో తెలియదు. ఒక కొత్త కంపెనీ రాలేదు, ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, సందల్లో 4.5 ఏళ్ళు గడిచిపోయింది. అడగడానికి ఏమి ఇది లేదు, అడిగితే కేసులు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఇంకా ఇప్పటికైనా ఆ యొక్క ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని
ఉన్నటువంటిది ఇప్పటికైనా ప్రజలకి ఏదో ఒకటి న్యాయం చేయాలని కోరుకుంటా ఉంటాం. ప్రసాద్ గారు, అడుగుతే కేసులు ప్రశ్నించే గొంతును ఆపేస్తున్నారని చెప్పేసి ఆరోపణ బీజేపీకి సంబంధించినటువంటి నాగలక్ష్మి గారు చెప్తారు. దీనికి ఏం చెప్తారు మీరు? వరప్రసాద్ గారు, మిమ్మల్ని అడిగాను, వినపడుతుంది అన్నమాట. క్యాపిటల్ గురించి పాపం మేడం గారికి పూర్తిగా అవగాహన లేనట్టుంది. ఇప్పటికీ ఇంకా మన క్యాపిటల్ హైదరాబాదేనండి. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోటా ఓటా కేసుకి దొరికిపోయి అక్కడ ఎమ్మెల్యేలు కొని అక్రమంగా డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలు కొని నోటా ఓటా కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి కరకట్ట మీద దాక్కొని గతంలో సీఎం పారిపోయి వచ్చాడు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి చెయ్యొచ్చు. ఈ సీఎం వచ్చి పదవి కూడా అయిపోవచ్చిన సమయం వచ్చింది కదా. ఇప్పుడు క్యాపిటల్ 3 రాష్ట్రాలు 3 చోట్ల అంటున్నాడు. ఎక్కడ 3 చోట్ల? 3 చోట్ల కేంద్రీకృతం చేయాలి కదా. 3 చోట్ల క్యాపిటల్ పెడతాము. 3 చోట్ల సార్ 3 చోట్ల క్యాపిటల్ పెడతాము. విజయవాడ, రాయలసీమ దీనికి సంబంధించి వరప్రసాద్ గారు ఒక మాట అండి. ఏదైతే గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నేను ఒక ప్రశ్న వేస్తాను. అధిష్టానం ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి క్యాపిటల్ ని 3 భాగాలుగా విభజించాము, ఈ 3 భాగాల్ని ఇది చెయ్యాలి అనుకుంటున్నాము అని ఆ కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ఎక్కడైనా రాతపూర్వకంగా లేఖ ఇచ్చినటువంటి ఆధారాలు ఏమన్నా ఉంటే చూపించమని అడుగుతున్నాను సార్. వరప్రసాద్ గారు మిమ్మల్ని. కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి, రాష్ట్రపతి గారికి సంబంధం లేదండి. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో కూర్చుంటే అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటలా, బిజినెస్ క్యాపిటలా, లేకపోతే అమరావతిలో కూర్చుంటే లెజిస్లేషన్ క్యాపిటలా, లేకపోతే కర్నూలులో కూర్చుంటే రాజధాని న్యాయ క్యాపిటలా అన్నది ముఖ్యమంత్రి గారి ఇష్టం. అంతేగాని ఇది మా ప్రధానమంత్రి మోడీ గారికి సంబంధం లేని అంశం. ఈ అంశం మోడీ గారు చెప్పారు. అంటే కేంద్రం నిధులు ఇవ్వకుండానే క్యాపిటల్ పెట్టేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. వరప్రసాద్ గారు, అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధికి ఎక్కడ కూర్చుంటే అక్కడ, అంటే ప్రజలు మీరు తప్పుదో పట్టిస్తారా? ప్రజల ఇష్టాలను మీరు గౌరవించారా? ఏం లేదండి, తప్పుదోవ ఏం లేదు. ముఖ్యమంత్రిగా ఎక్కడ కూర్చుంటే అక్కడే క్యాపిటల్. ముఖ్యమంత్రి గారికి విశాఖపట్నం నచ్చింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు సార్ అయితే ఒకసారి ముఖ్యమంత్రి సీఎం అయ్యేదాకా ప్రజల మధ్యలో ఉన్నారుగా, మరి 4.5 సంవత్సరాలుగా చుట్టూ కట్టుకొని లోపల ఎందుకు కూర్చున్నారు? సమాజంలోకి ప్రజల మధ్యలోకి రావచ్చుగా. రోడ్డు మీదే అమరావతి క్యాపిటల్ ని పెట్టి దాన్ని ఏమంటారు సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టి నడపచ్చు నడి రోడ్డు మీద. అదే జరిగిందమ్మా. రేపు సీఎం గారు రేపు పొద్దున ప్రజల్లోకి వస్తున్నారు. 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకిప్పుడేం జరుగుతారు సార్? సీఎం గారు ప్రజల్లోకి వస్తున్నారు. సీఎం గారు ప్రజల్లోకి వస్తే మొత్తం సునామీ, ఇంకేమి ఉండదు అక్కడ. సైకిల్ ఉండదు, ఏమి ఉండదు. అవునవును, లిక్కరు అవన్నీ పథకాలన్నీ నవరత్నాలు చేసినట్టే అవుతుంది ఇది కూడా. బ్రహ్మాండంగా అందిస్తున్నారమ్మా సీఎం గారు. కేంద్ర ప్రభుత్వంలో ఏ కేంద్ర మంత్రి వచ్చినా కానీ ముఖ్యమంత్రి గారు పెట్టే సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో మనం డబ్బు తెచ్చుకుంటూ లేక మనం ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. ప్రపంచ దేశాలతో పోల్చకండి. రేపో మాపో దివాలా తీసి ఇక్కడ ఉన్న జనాలందరూ అడుగు తినే పరిస్థితి, పక్క రాష్ట్రాల్లో మీరు ఎవరన్నా మాకు అన్నం పెట్టుకుని అడుక్కునే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ పక్క రాష్ట్రాల్లో సునామీ వస్తుంది అని అంటే సునామీ వచ్చి మొత్తం కొట్టుకుపోవడం అంటే మీ భాష ప్రకారం సునామీ వచ్చి రాష్ట్రం అంతా కొట్టుకుపోయి అడుగు తింటుంటే మనం ఇప్పటి వరకు మనం దాచుకున్న డబ్బులు పెట్టి పక్క దేశాలలో ఎంజాయ్ చేస్తామా? అంటే మాతో పాటు మీరు కూడా ఉంటారు. అంటే మీరందరూ బాగా దించుకొని పక్క దేశాలు వెళ్ళిపోయి ఇంకో చోట వెళ్ళిపోయి ఎంచుకు మా డబ్బులు తీసుకుని మేము కట్టిన ట్యాక్సులతో మీరు ఎంజాయ్ చేసి మీరు బాగుంటారు, మేమందరం పోవాలన్నమాట. అంతే కదా అర్థం. ఆంధ్రప్రదేశ్ సంక్షేమంలో అభివృద్ధి సంక్షేమానికి అది ఎక్కడ సార్ పరిగెడుతుంది? మీరు వరప్రసాద్ గారు, సునామస్తే ఎవరుంటారండి, ఎవరు మిగులుతారండి? ఆ మాత్రం క్లారిటీ లేకపోతే ఎలా మీకు?
సునామీ వస్తే ఎవరు ఉంటారండి? సునామీకి ఎవరు కొట్టుకోపోరా, నిలబడతారా స్టాండర్డ్ గా? సునామీ అంటే ఐ మీన్ మరి క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచానికి వీళ్ళందరూ కొట్టుకుపోతారని అది చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. సునామీతో పోల్చేసి మీరే కొట్టుకుపోతారు మేము ఉంటామనేది అట్లా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయకండి. మీరు ఒక అర్థవంతంగా మాట్లాడండి. నవీన్ గారు ఒక నిమిషం. నేను కన్ఫ్యూజ్ చేయట్లా, మీకు అర్థం కావట్లా, ఇది వాయిస్ సరిగ్గా వినపట్లేదు మీది. నవీన్ గారు సార్ చెప్పండి. నవీన్ గారు, ఏదైతే సిచ్యువేషన్ పాలిటిక్స్ చూస్తున్నారు కదా మొత్తానికి, అంటే ఎట్లా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజధాని ఇష్యూలు కావచ్చు, ఇవన్నీ ఇష్యూలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వాళ్ళేమో అభివృద్ధి ఉందంటున్నారు, మీరేమంటారు? అసలు అభివృద్ధి ఎక్కడ ఉందండి? అసలు ఏదైతే అంతకు ముందు గతంలో అమరావతి ఎలాగుందో అదే ఉంది. ఈ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కేంద్రంతో దెబ్బలాడి ఎంపీలందరూ మేము ఏకతాటి మీద తీసుకొచ్చి దెబ్బలాడేస్తాం, అభివృద్ధి చేస్తాం. ఎక్కడ చేశారండి? మళ్ళీ ఈ రోజున మళ్ళీ వైజాగ్ కొత్త రాజధాని అంటుంటే దాన్ని ఈ రోజు వరప్రసాద్ గారు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని ఆయన చెప్తున్నారు. నవీన్ గారు వదిలేసి ముఖ్యమంత్రి కూర్చుంటే అక్కడే రాజధాని అని. రైట్. నాగలక్ష్మి గారు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే అది రాజధాని అంటున్నారు, దానికి మీరేమంటారు? అసలు ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అంటే ముందు ప్రజల్లోకి రావాలి కదా సార్. అసలు రోడ్డు లేవు, వాటర్ లేదు, ఇల్లు ప్రతి ఇంటికి కుళాయి అన్నారు, కుళాయిలు కొన్ని చోట్ల వేశారు, వాటికి కనెక్షన్లు లేవు, డ్రైనేజీ సిస్టమ్ లేదు, డ్రైనేజీ అంతా ఫుల్. ఇకపోతే అసలు కొన్ని ఏరియాల్లో వెళ్తే వెళ్ళడానికి 10 నిమిషాలు పట్టేటటువంటి సమయానికి 40 నిమిషాలు పడుతున్నటువంటి రోడ్ల వ్యవస్థ, పంచాయతీల్లో దారుణమైనటువంటి పరిస్థితి, వాటర్ ఫెసిలిటీ లేదు, చెత్త ఎత్తే పరిస్థితి లేదు. ఇటు నుంచి మనం మాకు నియర్ ఉన్నటువంటి ఏలూరు రోడ్డు పైకే ఉంది చెత్త. వీళ్ళు ఏం చేశారండి? ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వం ఏమి చేయకుండా తెచ్చుకుంటాము చేయడము ఇదే చేస్తూ ఉన్నారు తప్ప, డబ్బులు తెచ్చుకోవడం, నిధులు వాటిని ఆ పథకాలు ఈ పథకాలని పంచడం తప్ప ప్రజల యొక్క క్షేమం అనేది పూర్తిగా విస్మరించేశారు వీళ్ళు. ఏమీ లేదు ఇక్కడ పూర్తిగా. అంటే ఎంతసేపు చెత్తపై పన్ను, కరెంటు పన్ను, ఏ రకంగా డబ్బులు వస్తాయి ఆ రకంగా తెచ్చుకోవడము, ఆయన కాస్త ఆ రత్నాలు ఈ రత్నాలుగా ఇవ్వడం, మిగతా మనకి ఎంత మిగిలినవి ఈ రోజు సాయంత్రంకి ఎంత కలెక్ట్ అయిందా, మూట కట్టామా, వెనకేసామా, వెళ్ళిపోయామా, శనగలు తిన్నామా, చెయ్యడుక్కున్నామా అన్న టైప్ లో ఉన్నది తప్ప ప్రజల యొక్క బాగోగుల్ని చూసేటటువంటి పరిస్థితి ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించేసింది. పైగా ఇప్పుడే ఆయన చెప్తున్నారు సునామీ వస్తే మీరందరూ కొట్టుకెళ్ళిపోతారు, మేమే ఉంటాము అని. సునామీ వస్తే కొట్టుకెళ్ళిపోవడానికి ఆయన ఏమన్నా మాకందరికీ ఇచ్చారండి? కార్పొరేషన్లు ఏమైనాయండి? ఇంతకు ముందు గవర్నమెంట్ వ్యవస్థలో కనుక ఒక ఇంటికి చాలా పేద కుటుంబాలైనటువంటి వాటిల్లో ఒక పెన్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ ఒక్క పెన్షన్ వల్ల ఆ కుటుంబంలో వృద్ధులైనటువంటి వాళ్ళు జీవనాధారం గడపడం చాలా కఠినంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ ద్వారా ఏ కమ్యూనిటీకి సంబంధించి ఆ కమ్యూనిటీ కార్పొరేషన్స్ ద్వారా పెన్షన్స్ ఫెసిలిటీని 2వ వాళ్ళకి, ఇంకో ఎవరిని ఉంటే 3వ వాళ్ళకి ఉన్నటువంటి వ్యవస్థ. అలాంటిది ఇప్పుడు కార్పొరేషన్లు అవన్నీ తీసుకొచ్చి మెయిన్ వాటిల్లో కలిపే ఉన్నారు. ఆ మెయిన్ వాటిలో నుంచి రేషన్ కార్డులు తీసేశారు, పెన్షన్లు తీసేశారు, అమ్మఒళ్ళు తీసేశారు, కరెంటు బిల్లు ఛార్జీలు పెంచారు. ఏమండి వీళ్ళు నవరత్నాలు పీకింది? జనాలకి నవరత్నాల్లో ఏం చేశారు వీళ్ళు? ఏ రకమైనటువంటి ఇంప్లిమెంటేషన్ చేశారు? చెప్పమనండి. ఒక నిమిషం చెప్తారు వరప్రసాద్ గారు. నవరత్నాల్లో ఏం చేశారని చెప్పేసి నాగలక్ష్మి గారు అడుగుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఒక విజనరీ నేత అండి. ఆయన గారు 6 ప్యాక్ పెట్టి ఎక్కువగా ఆదాయం ఉండి ఇన్కమ్ ట్యాక్స్ పే ఉన్న వాళ్ళకి కొన్ని పథకాలు తీసేయడం జరిగింది. పేదలందరికీ కూడా ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఇంకా సీఎం గారు అనేక సంక్షేమ పథకాల్లో పేద ప్రజలకు పంచడానికి ముందంజలో ఉన్నారు. అది జీర్ణించుకోలేక కొంతమంది అవాక్కులు చవాకులు పేలుతున్నారు. వీళ్ళెన్ని అవాక్కులు చవాకులు పేరు 2024లో మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. 2024 సంగతి ఇప్పటి నుంచి అప్పటిదాకా బతుకుండాలిగా, ఓటు వేయడానికి వెళ్ళడానికి రోడ్లు బాగుంటాయిగా, కనీసం మీరు ఓటు వేయించుకోవడానికి
ఓటు వేయించుకోవడానికి రోడ్లే లేవు, అవాకులు చెవాకులు తేలడానికి ఏం మాట్లాడతారు? మీరు గనక మీకు ఒకవేళ గనక చిత్తశుద్ధి ఉంది, మీరు చేసింది మీ గుండెల మీద చెయ్యేసుకొని దమ్ముంటే మీరు ఏ నియోజకవర్గంలో చెబితే ఆ నియోజకవర్గంలో అక్కడ నేను తీసుకెళ్తాను. ఏ ఏరియా అయినా మీరే చెప్పండి, ఏ ఏరియా అయినా మీరే చెప్పండి సార్, నేను తీసుకెళ్తాను, అక్కడ ప్రజలకి సఫిషియంట్ గా ఉన్నాయా అనేది నేను చెప్తా, చూపిస్తాను. నేను కొంతమందిని కనీసం 10 మందిని చూపిస్తాను. మీరు చూపించే వాటిల్లో ఈ వరకు ఉన్నావా లేవా, వచ్చినాయా పోయినాయా అని. అన్ని ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయి ఏదో మీ వాళ్ళకి పార్టీ సభ్యులు అయ్యి ఉండి పార్టీ జెండా పట్టుకొని వాలంటీర్లకి వీళ్ళకి వ్యవస్థ ఇచ్చేసి వీళ్ళ ద్వారా మీరు లీకేజ్ వ్యవస్థ తీసుకొని ఓట్లు వేయించేసుకోవాలని చూస్తే ఎవరికి తెలియదు సార్. తిరుపతి ఎలక్షన్స్ చూసాం కదా, దొంగ ఐడి కార్డులు దొంగ ఇవి పెట్టుకొని దొంగ ఓట్లు వేయించుకోవడం పక్కాగా ఇంకా అంతే చేస్తారు. అంతకు మించి అలా చేస్తే 2024 2029 కూడా మీరే వస్తారు. ఎక్కడైనా జెన్యూనిటీ ఉంటుంది, అలాగే ప్రజల యొక్క శ్రేయస్సు కోరుకోవాలి, ప్రజల్లో ఉండాలి. ఎవరైనా అంతే. ఇప్పుడు మీ ఎమ్మెల్యేనే ఒకరిని చెప్తాను, ధర్మపురం ఆయన కేపీ రెడ్డి గారు, ఆయన చేస్తారు. ఆయన ఎంత చేశారు, అన్ని చేశారా అనేదానికి కొంతైనా జరుగుతుంది కదా. ఆ రకంగా మిగతా ఎమ్మెల్యేలు చెయ్యాలి కదా, చెయ్యండి. మరి చేసి చూపించి అడగండి, అప్పుడు మేము మాట్లాడతాం. చెప్తాం. వరప్రసాద్ గారు, ఒక కేపీ రెడ్డి గారే కాదండి, మాకు 175 నియోజకవర్గాల్లో ఈ రోజున గెలిచిన శాసనసభ్యులు 151 మంది, అదేవిధంగా మా శాసనసభ్యులని ఇన్ఛార్జీలు ఈ రోజున గడప గడపకి ప్రోగ్రాం విజయవంతంగా జరుగుతుంది. ప్రజలు మా అభిప్రాయాలు తెలుసుకున్నారు, వాళ్ళకి ఏం కావాల్సినవి కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఈ రోజున సమకూరుస్తున్నారు వాలంటరీ ద్వారా. వాలంటరీ వ్యవస్థని సాక్షాత్తు మోడీ గారే అభినందించారు. వచ్చిన ప్రతి కేంద్ర మంత్రి వాలంటరీ వ్యవస్థనే అభినందిస్తున్నారు. అదే విధంగా ప్రపంచ దేశాల్లో వాలంటరీ వ్యవస్థ నవరత్నాల గురించి ఎంతో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలని దేశాల నుంచి వస్తున్నాయి. వరప్రసాద్ గారు, ఇందాక నాగలక్ష్మి గారు ఒక సవాల్ విసిరారు. మీ నియోజకవర్గానికి వస్తాం, మీ నియోజకవర్గంలో సమస్యలు ఏమున్నాయో మేమే ఎత్తి చూపిస్తాం మీకు అంటున్నారు. నియోజకవర్గం చెప్తారా? ఏంటండి, మీ నియోజకవర్గానికే వస్తాము, అక్కడ సమస్యలు ఉన్నాయో లేవో తెలుసుకుందామని చెప్పేసి ఒక సవాల్ చేశారు నాగలక్ష్మి గారు. అవసరం లేదండి, ఏ నియోజకవర్గం అక్కర్లేదు. ముందు వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదైనా నియోజకవర్గం పేరు చెప్పానండి, వాళ్ళు గెలుస్తారేమో. మేము గెలుస్తామని డంగాపాకంగా చెప్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము గెలుస్తాం, మేము వచ్చేస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, మేము అంతగా ఇచ్చేసాము, ప్రజల యొక్క మొత్తము చాలా ఆనందంగా ఉన్నారో మేము చెప్పలేదండి, మీరు చెప్పారు. మేము మా యొక్క కులానికి మీరంతా కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. మీరు ఇక్కడ చెప్పండి సార్, మీరు ఇక్కడ చెప్పండి. మీరు మణిపూర్ సార్, మీరు ఇక్కడ 16 మీ పక్కన ఉన్నటువంటి కూతువేట దూరం జరిగినటువంటి 16 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారాల గురించి మీ మహిళా కమిషన్ మాట్లాడదు, మీ మహిళా మంత్రులు మాట్లాడరు, మీ మహిళా నాయకులు మాట్లాడరు. ఎక్కడో మణిపూర్ లో గురించి చెప్తారు. మన రాష్ట్రం గురించి మనం ఉద్ధరించలేనప్పుడు పక్క రాష్ట్రాల గురించి మనకెందుకు? మన రాష్ట్రం గురించి చెప్పండి, మన రాష్ట్రం గురించి చెప్పండి. సీఎం గారు పక్కనే ఉన్నటువంటి సందులో జరిగినటువంటి మహిళకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడరు. ఇక్కడ ఇదే రాష్ట్రంలో జరిగిన 6 నెలల పాప దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలమ్మ దాకా జరిగినటువంటి ఆ వృద్ధులకి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడరు. ఏ ఒక్కళ్ళు వచ్చి వాళ్ళని ఎవరిని పరామర్శించరు, వాళ్ళకి న్యాయం చెయ్యరు, వాళ్ళ గురించి ప్రెస్ మీట్లు పెట్టరు, వాళ్ళకి ఏ రకమైనటువంటి బాగోగులు చూడరు. కానీ మీరు ఇంకో దాని గురించి మాట్లాడతారు. ఉచికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది, దెయ్యాలు వేదాలు వల్లిస్తారు అంటే ఇట్లే ఉంటుంది సార్, ఇలానే ఉంటుంది. ఇక్కడ మనం ఉన్న చోట చూపించండి. ఎక్కడో దూర కొండలు ఉన్నాయి, అక్కడ అదే ఉంది ఇలా ఉందని చెప్పకండి. ఇక్కడ మన నియోజకవర్గాల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ రోజు క్లారిటీగా వివరించి చెప్పండి. నేను మీతో ఏ నియోజకవర్గమైనా సరే అని చెప్తాను. మీకు మీ నియోజకవర్గమే కాదు, మేము చెప్పలా మేము అధికారంలోకి వచ్చేస్తాము. ఇప్పుడు మీరు ఈ యొక్క డిబేట్ లో మీరు చెప్పింది మేము మా యొక్క తుఫానికి మీరు కొట్టుకుపోతారు, మేము అధికారంలోకి వస్తాము చేస్తాము అని చెప్పింది మీరు. కాబట్టి మీరు అంత గణపదంగా ఉన్నప్పుడు మీ యొక్క ఏ నియోజకవర్గమైనా చెప్పండి.
అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల గురించి కనీసం నేను 10 మందిని చూపిస్తా అని చెప్తున్నా నేను. వరప్రసాద్ గారు మీరు అది మాట్లాడకుండా మణిపూర్ గురించి అస్సాం గురించి ఇంకోటి గురించి మాట్లాడుతున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాడులు జరిగినాయి, కానీ అరెస్ట్ చేసే నాదుడు లేడు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డైవర్ట్ చేస్తున్నారు. నాగలక్ష్మి గారు అడిగింది వేరు, మీరు చెప్తున్నది వేరండి. అదే చెప్తున్నానండి, వస్తున్నా. నియోజకవర్గం అంటే చెప్పండి, అక్కడ సమస్యలు ఉన్నాయి లేవు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి మీద దాడులు జరిగితే ఇమ్మీడియట్ గా అరెస్టులు జరుగుతున్నాయి. ప్రెస్ మీట్లు పెడితే న్యాయం జరిగిద్ది అంటుంది మేడం. ప్రెస్ మీట్లు కాదు, ఆయన స్పాట్ లో 10 లక్షలు చెక్ పంపిస్తున్నారు సీఎం గారు. కఠినంగా శిక్షిస్తున్నారు. ఎక్కడైనా మహిళకు అన్యాయం జరిగింది అంటే వాళ్ళు బైబుల్ పట్టుకొని చర్చికి మన ఇంట్లో ఇచ్చారు. సుచరితగా ఉన్నప్పుడు ఇప్పుడు అసలు స్పందనే లేదు. ఎక్కడ న్యాయం జరుగుతుందన్నారు. జరిగిన వాటికి ఎన్ని హిందూ జరిగినటువంటి వాటికి ఎవరు స్పందించారు, వాటి యొక్క ఇవేది ఇప్పుడు జరిగినటువంటి వాళ్ళకి చేసినటువంటి ఇప్పుడు ఎవరైతే ముద్దులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడిందా, వాళ్ళు బయటికి తిరుగుతున్నారా, ఎంతమంది ఎన్ని కేసులు రికార్డ్ అయితే అన్ని కేసుల్లో ఎంతమందిని పట్టుకున్నారు, వాళ్ళకి ఏ రకంగా శిక్షించారు, ఏంటి ఆ వ్యవస్థ చెప్పండి. పోనీ ఆ యొక్క ఇన్ని కేసులు అయినాయి, ఇంతమందిని అరెస్ట్ చేశాము, వీళ్ళకి ఇంత శిక్ష పడేటట్టుంది, వీళ్ళు బెయిల్ మీద ఉన్నారు, వీళ్ళకి రేపో మాపో అని ఆ రికార్డు చెప్పండి. ఏమో అన్ని జరిగిపోయినాయి, గతంలో అరెస్ట్ చేయలేదు. గతాన్ని గురించి ఎందుకండి ఇప్పుడు చెప్పండి. మనం ఏం చేసాం అనేది చెప్పకుండా వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు ఎవరు ఏం చేయలేదు. హలో, నవీన్ కుమార్ గారు ఇప్పుడు వరప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు కదా, ఈ రాజమండ్రి సీతానగరం రాజానగరం నియోజకవర్గంలో వరప్రసాద్ అనేది శిరోమణనం చేస్తే ఇంతవరకు ఆ దోషుల్ని ఇంకా పట్టుకోలేదే. ఆయన రాష్ట్రపతి వరకు కూడా ఈ విషయం తీసుకెళ్లారు. అలాగే డాక్టర్ సుధాకర్ వైజాగ్ లోని మరి డాక్టర్ మాస్క్ అడిగాడనే నెపంతో మరి అతను పిచ్చోని కింద క్రియేట్ చేసి ఆఖరికి చచ్చిపోయేంత స్థితి తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు హత్యలు మతంగాలు జరిగాయి. మరి ఏం చేశారు ఈ రోజున? మరి ఎవరైతే వాసిరెడ్డి పద్మ గారు గాని వీళ్ళ గాని వీళ్ళు ఏమన్నా ముందుకు వచ్చారా? ఏమి చేయలేదే. ఇప్పుడు వరప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు. చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఏదన్నా ఓపెనింగ్ చేయాలన్నా తెరచాపలు అడ్డు పెట్టుకొని వచ్చి మరి ఏదైతే నాగలక్ష్మి గారు చెప్పుకున్నట్టు గోతులు గుంటలు అప్పటికప్పుడు పూడిపించుకొని వచ్చే ప్రక్రియ మనం చూస్తున్నాం. ఈ రోజున ఈయన చెప్తున్నారు. అడుగుతున్నారు నవీన్ గారు. ఏమండి? ఒక నిమిషం నవీన్ గారు అడుగుతున్నాను వరప్రసాద్ గారిని. వరప్రసాద్ గారు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నారు నవీన్ గారు. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారి గురించి చెప్తారు నవీన్ గారు. డాక్టర్ సుధాకర్ గారు డాక్టర్ వైద్యం చేసుకోకుండా ఆయన రాజకీయాలు చేయడం ఏంటండి? చింతకాల ఆయన పాత్రను కలిసి రాజకీయాలు చేసి ఆయన చెప్పిన డైరెక్షన్ నడిచిన వ్యక్తి డాక్టర్ సుధాకర్. డాక్టర్ సుధాకర్ కి మాస్క్ ఎవరు ఇస్తారు? ముఖ్యమంత్రి గారు ఇస్తారా? ఆయన PHC లో తీసుకోవాలి. ఆయన తాగేసి రోడ్ల మీద దొల్లే ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తుంటే పోలీసు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదా? మీరు నిరూపించారా? ఎవరిని అడిగారు? హాస్పిటల్ సూపరింటెండెంట్ అడిగారు. రాత్రి సీసీ కెమెరాలో చూడండి. డాక్టర్ సుధాకర్ రావు చింతకాల ఆయన పాత్రలు ఇంటికి వెళ్ళాడు. ముఖ్యమంత్రిని అడిగారు, మీరు కప్పు పుచ్చుకుంటున్నారు. అది వాస్తవాలు మాట్లాడండి. ముఖ్యమంత్రి మాస్క్ ఇస్తారా? ఎక్కడైనా సీఎం మాస్క్ ఇస్తారా? మీరు లేటరే కదా. మీరు ముఖ్యమంత్రి మాస్క్ ఇస్తారండి. అప్పుడు మాస్క్ ఎక్కడ అడగాలి? అతను PHCలో అడగాలి మాస్క్. PHCలోనే కదండి అడిగింది మాస్క్. అయినా కాదు, ఆయన తాగేసి రోడ్ల మీద ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంటే పోలీసు తీసుకెళ్లి లోపల పెట్టారు. వరప్రసాద్ గారు మాస్క్ గొడవ ఎందుకు వచ్చింది? ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు వాడుకోమన్నారా? అంటే ఒక మాస్క్ వచ్చి 15 రోజులు వాడుకుంటారా?
మీకు చెప్పాడా డాక్టర్ సుధాకర్? మీకు చెప్పాడా? ఆ రాత్రి సీసీ కెమెరాలో మీరు చెక్ చేయలేదా? ఆ రాత్రి సీసీ కెమెరాలో మీరు చెక్ చేయలేదా? వరప్రసాద్ గారు ఎంతకాల అయిన పాత్రుడు ఇంటికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడే తెలుగుదేశం పత్రం డాక్టర్ సుధాకర్ రాజకీయాలు చేసి తాగి పట్టబాదల రోడ్డు మీద డొల్లుతుంటే పోలీసులు తీసుకెళ్లి ఇంటికాడ తీసుకొచ్చారు. మీకు తెలుసా సంగతి? అది వాస్తవం. తాగేసి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ చేస్తున్నాడు డాక్టర్ సుధాకర్. ట్రాఫిక్ జామ్ చేస్తుంటే ట్రాఫిక్ జామ్ చేయొద్దు అని తీసుకొని ఇంట్లో అబ్జర్వ్ చేయాలి డాక్టర్ సుధాకర్ లో. ఒక డాక్టర్ చదువుకున్న డాక్టర్ ని మీరు అక్కడ ఏంటంటే లేనిపోని నిందలో చేసి బలవంతంగా కట్టించి పోలీసులతో 2 చేతులు వెనక్కి కట్టించి చేసింది మీ ప్రభుత్వం. తొక్క అప్పు తీసుకొని ప్యాంట్ అప్పు తీసుకొని రోడ్డు మీద ట్రాఫిక్ ఆఫ్ చేస్తుంటే పోలీసులు ఇంటికాడ దింపొచ్చారు. మీకు తెలుసో లేదు? మళ్ళీ ఆ డాక్టర్ క్షమాపణ చెప్పాడు. నేను అయ్యన్న పాత్రుడి ఇంటికి వెళ్ళటం క్షమించండి అని బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టాడు డాక్టర్ సుధాకర్. ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాడు. మీరు చూసారా లేదా ఆ వీడియో? మీరు అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్ళి చెప్పారు అంటున్నారు. అక్కడ ఉండన లోకాలిటీగా లీడర్షిప్ ఒకవేళ పరిచయాలు ఉంటాయి తప్పండి. అయ్యన్న పాత్రుడు వెనకాతలు మీరు మాట్లాడుతున్నారు. కెమెరాలో వెళ్ళాడు ఆయన. డాక్టర్ సుధాకర్ గారు సీసీ కెమెరాలో వెళ్ళాడు. ఏదండి? డాక్టర్ సుధాకర్ సీసీ కెమెరాలో ఆయన ఇంటికి వెళ్ళాడు. సీసీ కెమెరాలో వెళ్ళడం కాదండి, ఆ ఇంటికి వెళ్ళినటువంటి సీసీ కెమెరాలో రికార్డు ఉంటుంది చూడండి. కావాలంటే పంపిస్తాను నేను ఇప్పుడు. తెలుగుదేశం రాజకీయాలు చేస్తే ఆయన వచ్చి రోడ్డు మీద తాగి ఇష్టం వచ్చినట్టు న్యూసెన్స్ చేసి ట్రాఫిక్ జామ్ చేస్తే ఊరుకుంటారు పోలీసు వారు అయినా కానీ ఆయన వచ్చారు. డ్యూటీలో ఏం తాగలేదు ఆయన. తాగాడు. తాగే చొక్కా తీసుకుని ట్రాఫిక్ విజిల్ వేసుకుంటా ట్రాఫిక్ ఆపుతున్నాడు ఆయన. ఈ పోలీసులు అధికారులు పెట్టిన హింసకు ఏదన్నా చేసి ఉండొచ్చేమో గానీ అది కూడా అక్కడ నిర్ధారణ చేయలేదు. కానీ ఆయన ఆల్కహాల్ తీసుకున్నాడని, ఆల్కహాల్ సేవించాడని అక్కడ నిర్ధారణ చేశారా? లేదు. ఆయన 24 గంటలు ఆల్కహాల్ తీసుకుంటాడని వాళ్ళ తల్లి స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ అమ్మగారు ఇంకా బతికే ఉన్నారు. మీరు ఫోన్ చేసి అడగండి. ఎప్పుడు ఇచ్చారండి స్టేట్మెంట్? క్షమాపణ చెప్పాడు ఆయన డాక్టర్ సుధాకర్ బతికుండగానే. క్షమాపణ చెప్పాడని కావాలంటే ఆయన ప్రెస్ మీట్ పంపిస్తానండి. ఇప్పుడు అతను భయభ్రాంతులు గురి చేసి క్షమాపణలు చెప్పలే చేసి అక్కడ ఆఖరికి ఏదో పిచ్చోడని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఇలా భయభ్రాంతులు చేశారు. ఏదైతే ఈ మొత్తం ఇక్కడ ఈ రౌడీజ్ ఒక్క నిమిషం అండి. నాగలక్ష్మి గారు, మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీకు కనబడుతున్న సినారీ ఏంటి? సార్ ఇప్పుడు ఒక విషయం ముందు చెప్పి దాని గురించి చెప్తాను సార్. ఇది ప్రజాస్వామ్య రాజ్యము. ఎవరికైనా ఎక్కడైనా మాట్లాడే హక్కు, అలాగే ఏ పార్టీలో ఉండే హక్కు ఉంటుంది. ఫస్ట్ అధికార పార్టీ వాళ్ళు అదొకటి గుర్తుంచుకోవాలి. డాక్టర్ గారు అయినంత మాత్రాన, అంటే సుధాకర్ గారు అనే కాదు, ఎవరైనా సరే డాక్టర్, లాయర్, ఇంజనీర్, ఆడిటర్ ఎవరైనా సరే ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వచ్చు, సింపథైజర్లు ఇవ్వచ్చు. నేను బీజేపీలో ఉన్నంత మాత్రాన నాకు తెలుగుదేశం మిత్రులు కానీ వైసీపీ మిత్రులు కానీ ఉండరు అని అనుకోవడం అపోహ. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళదే ఇది అని కోహన రాజకీయం చేస్తున్నాము అని మాత్రం అనుకోవడం చాలా అపోహ. అది చాలా చట్ట విరుద్ధంగా మనకు ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. దాని గురించి అసలు ముందు ఒకసారి మనం అవగాహన చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇకపోతే మీరు అడిగినటువంటి మన ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం ఈ యొక్క రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రజలకు మేలు చేసే విధంగా ఎక్కడా కూడా చట్టబద్ధంగా కానీ ఏ రకమైనటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ రాజకీయ వ్యవస్థ నడవట్లేదు. అందులో అధికార పార్టీ వాళ్ళు ఏకపక్షంగా ఇష్టం అయితే పని, లేకపోతే మర్డర్ అన్న టైపులో కేసులు పెడతాం, మిమ్మల్ని టార్చర్ చేస్తాం, మెంటల్ టార్చర్ చేస్తాం, ఉంటే ఉండండి చేసేసావండి అన్న టైపులో ఉన్నారు తప్ప దాన్ని ఏమంటారు, ప్రజల యొక్క శ్రేయస్సుని గాని ప్రజల యొక్క అభివృద్ధిని గాని పూర్తి స్థాయిలో విస్మరించినటువంటి ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. వీళ్ళు ఏ రకంగా కూడా ప్రజలకు
న్యాయం అయితే చేయలేదు. నవరత్నాల పేరుతోటి కేవలం వాళ్ళు దుండుకున్నారే తప్ప, వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారాలు ఎమ్మెల్యేలు ఉన్నారు తప్ప ఎక్కడా ప్రజలకి మేలు చేసిందే లేదు. అనున్న కాలంలో కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. వరప్రసాద్ గారు అలా చెప్పాలంటే చాలా చెప్తానండి. నేను భారతీయ జనతా పార్టీ ఈ రోజున భారతదేశంలో ఎన్ని అరాచకాలు చేస్తుందో రోజు ఈ ఇంగ్లీష్ పేపర్లు చదివితే తెలుస్తాయండి. నేను భారతీయ జనతా పార్టీ భారతదేశం గురించి చెప్పలేదు సార్. అలా చెప్పాల్సి నేను మీ గురించి కూడా మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళి పక్క దేశాలకు వెళ్ళి 100 చెప్పాలి. నేను మీ గురించి మాట్లాడాల్సి వస్తే పక్క దేశాలు పక్క రాష్ట్రాల గురించి 100 చెప్పాలి. నేను కేవలము డిబేట్ కి సంబంధించి అడిగిన పరిస్థితికి ఈ యొక్క రాష్ట్ర పరిస్థితి గురించే చెప్పా. మీరు పద్ధతిగా మీరు ఒక నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక డిబేట్ కి వచ్చినప్పుడు డిబేట్ తో ఎలా మాట్లాడాలో ముందు మాట్లాడండి. భారతీయ జనతా పార్టీ అక్కడ చేసింది ఇక్కడ చేసినది. ఈ రాష్ట్రం గురించి నేను మాట్లాడాను. ఈ రాష్ట్రం గురించి చెప్పండి. మీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ కూడా విసిరా. మీరు చెప్పిన నియోజకవర్గం ఏ నియోజకవర్గమైనా ఏదైనా అని మీరు అవన్నీ ఏమీ మాట్లాడకుండా ఎక్కడో రాష్ట్రము ఎక్కడో దేశము ఏదో అది చేసింది ఇది చేసింది అంటే 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి మీరు తొత్తులుగా వ్యవహరించారు అన్నాళ్ళు. మీరు పిల్ల పార్టీ కదా కాంగ్రెస్ లో నుంచి. మీరు వచ్చినప్పుడు ఏమి చేయలేనప్పుడు హక్కే మీకు లేదు. మీరు చాలా చెప్పారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని దేవాలయాలపై జరిగిన ఒక చెయ్యగా పోయింది అంటాడు. చంద్రబాబు నాయుడు 30 దేవాలయాలు పూర్తి చేశాడమ్మా. దాని గురించి మాట్లాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 30 దేవాలయాలు కూర్చాడు విజయవాడలో. దాని గురించి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 30 దేవాలయాలు కూల్చేశాడు విజయవాడ సరౌండింగ్ లో. దాని గురించి మాట్లాడండి. ఆ ముఖ్యమంత్రి గారు వాళ్ళ దేవాలయాన్ని కూల్చారా? మాట్లాడకూడదు. వాళ్ళ యొక్క దొంగల్ని పట్టుకోలేకపోయారు. రథం కాల్చేసి ఆ దొంగల్ని పట్టుకోలేకపోయారు. అదే పిచ్చోడు కాల్చారన్నారు. సింహాలు పోతే మళ్ళీ చేతులు పోతే చెయ్యగా పోయిందంటారు. వాళ్ళ యొక్క ఇలాంటి వ్యవస్థ నడుస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీరు పట్టుకోవాల్సిన దొంగల్ని పట్టుకోండి. అది ఎవరైనా మా పార్టీ వాడైనా మీ పార్టీ వాడైనా తెలుగుదేశం అయినా జనసేన ఎవరైనా సరే వీళ్ళని మేము పట్టుకున్నామని చెప్పండి. ఇవన్నీ ఏమి చెప్పకుండా అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని చేతగాని వాళ్ళు చెప్పిన మాట తీసుకున్నాయి. ఇవన్నీ అంటే అక్కడెక్కడో చేసింది ఇక్కడెక్కడ చేసింది. నేను డిబేట్ దేని గురించి? మన రాష్ట్రం గురించి జరిగింది. భారతదేశం గురించి ఇంగ్లీష్ పేపర్ల గురించి జరగల. మన రాష్ట్రంలో మన సమస్యల గురించి జరుగుతున్నాయి. దాని గురించి మాట్లాడండి. అదే భారతదేశము భారతీయ జనతా పార్టీ పేరు ఎక్కలేదు. అభివృద్ధి గురించే చెప్తారు. మీరు అభివృద్ధి ఏం చేస్తారో మీకు దమ్ముంటే అది చెప్పండి. మీరు అది దానికి చెయ్యండి. దానికి గుణంగా నేను ఛాలెంజ్ కాసా. మీరు ఏ నియోజకవర్గం అయినా సరే ఎక్కడైనా సరే ఏ జిల్లా అయినా సరే చెప్పండి. మేము వస్తాము 10 మంది చూపిస్తా అని. మీరు అది తప్పించి మాటలు తప్పించి టాపిక్ డైవర్ట్ చేసి ఏదేదో మాట్లాడతారు. ముందు మీరు ఏ జిల్లాలోకి వెళ్తారో చెప్తారు. నాగలక్ష్మి గారు, నవీన్ గారు ఫైనల్ గా చెప్పండి. మొత్తానికి ఇప్పుడు రోజు నిరసన తెలుపుతున్నారు. నిరసన తెలపడం వల్ల కొందరేమో ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది రాష్ట్రంలో అంటున్నారు. కాకపోతే ఈ నిరసన తెలపడం వల్ల వస్తున్నటువంటి బెనిఫిట్ ఏంటి? నవీన్ గారు, ఈ నిరసన తెలియజేయడం వల్ల ప్రజలు అంటే ప్రజలందరికీ కొంచెం రాజకీయాలకు అతీతంగా ఉన్న ప్రజలందరికీ కూడా తెలియాలి కదండి. ఏదైతే అక్రమ కేసులో మరి ఎలాగైతే ఇరికించారో మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి సంక్షేమం పక్కన పెట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏదైతే ఇక్కడ ఎస్సీ ఎస్టీ సబ్ ల్యాండ్ నిధులు ఉన్నాయో ఎంఓడి గట్లకి ఖర్చు పెట్టేసి ప్రతి నెల కూడా 30 సివిల్ రైట్స్ అవగాహన సదస్సు పెట్టాలండి. అది కూడా పెట్టట్లేదు. ఈ రోజు ఇక్కడ
రాజమహేంద్రవరమే కేంద్రంగా తీసుకుంటే కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చినా సరే అవి తీసుకుంటారు. అంటే ఫండ్స్ లేవంట అక్కడ. ఈ ఫండ్స్ ఏమో అమ్మఒడికి ఇట్లకి ఉపయోగించేస్తున్నారు. మరి ఎస్సీ పిల్లలకి అక్కడ రాష్ట్రకి ఎస్సీ నిధులు పెట్టాలి. అవి కూడా ఈ రోజున పెట్టుకుని దుస్థితి ఉంది. ఇటువంటి పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి అందుకని సార్ ఏదైతే చంద్రబాబు గారిని మరి అక్రమ కేసుల్లో ఇరికించారో రకరకాల నిరసన ప్రజలకు తెలియడం గురించి మేము చేస్తున్నాం. అది తప్పంటే అలాగా. ఓకే అండి, వరప్రసాద్ గారు ఫైనల్ గా చెప్పండి. చంద్రబాబు నాయుడు అక్రమ కేసు అండి. చంద్రబాబు నాయుడు అక్రమ కేసు అయితే వేల కోట్ల రూపాయలు లాయర్ గారిని ఎందుకు తీసుకొచ్చారండి? సిద్ధార్థ లాతురావు గారిని. ఆంధ్రప్రదేశ్ లో లాయర్ లేరా? ఆయన నిజంగా తప్పు చేయకపోతే వేల కోట్ల రూపాయలు పెట్టి లాయర్ గారిని ఎందుకు తెచ్చారండి? కత్తులు తీయండి, తుపాకులు తీయండి, లక్షలు తీయండి, కంచాలు కొట్టండి. మీరు లంచాలు తిన్నారు, కంచాలు కొట్టండి అని చెప్పేళ్ళాడు ఆయన. ఏమంటే ఒక్కొక్క లాయర్ కి ఒక అవగాహన ఉంటది. అంతేగాని ఆ లాయర్ లంచాలు తిన్నారు, కంచాలు కొట్టుకున్నాడు ఆయన. ఈ రోజు ఏం చేశారు? పెద్ద కొండను తవ్వి అలకను పట్టుకున్నాలన్న సామెత గుర్తుకొస్తుంది. ఈ రోజున 27 కోట్లు వచ్చినాయి ఎక్కడి నుంచే అని అడుగుతున్నారు. పార్టీ సభ్యత్వం ఉంది. 2016 నుంచి వచ్చిన సభ్యత్వాలు అవి చూపిస్తున్నారు. ఈ రోజున సిఐడి వాళ్ళు ఏం చేస్తున్నారు? చూపిస్తున్నారు. అది పార్టీ ఫండ్స్ చాలా రైట్ అండి. థ్యాంక్ యూ అండి. సమయం మించిపోతుందండి. నవీన్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వరప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. నాగలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్పంచుకుని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మాత్రం రోజు రోజుకి హీట్ పుట్టిస్తున్నాయి. వ్యక్తిగత దూషణలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు రాజకీయ పార్టీ నేతలు. దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో అక్కడ ప్రజానీకం కూడా కొంత అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్కి వాచింగ్ రాజ్ న్యూస్.